నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం అంజీ గారు. నెక్స్ట్ బుక్ వచ్చేసరికి కదా సార్, నందమూరి తారక రామారావు గారి చారిత్రక ప్రసంగాలు. ఈ బుక్ మీరు రెండో బుక్ ఇది రిలీజ్ చేసిన వాటిలో. సో ఈ బుక్ బ్యాక్ స్టోరీ ఏంటి సార్? ఇది ఎన్టీ రామారావు గారు చారిత్రక ప్రసంగాలు అంటే చారిత్రక సందర్భాల్లో చేసినటువంటి ప్రసంగాలు. ఓకే. దానికి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది. అవి ఈ జనరేషన్కి పరిచయం చేయాలి. ఆ ప్రసంగాల్లో ఆయన భావాలు ఏంటి అనేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే 100 సంవత్సరాల సందర్భంగా ఆయన సాహిత్యాన్ని, అంటే ఆయన భావజాలాన్ని, ఆయన భావజాలాన్ని ప్రజలకు తెలియపరచాలి అనేటువంటిది ఒక అభిప్రాయంతో అసెంబ్లీ ప్రసంగాలతో పాటు చారిత్రక ప్రసంగాలు అవి కొన్ని, అంటే చాలా ఉన్నాయి. అందులో కొన్ని మేము సెలెక్ట్ చేసి ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చాం. ఉదాహరణకి ట్యాంక్ బండి మీద విగ్రహాలండి. విగ్రహాల రోజు ఆయన మాట్లాడారు. అట్లా అంబేద్కర్ జయంతి రోజు సందర్భం ఆయన మాట్లాడిన ప్రసంగం, ఆయన ఏం మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ ఫిలిం ఫెస్టివల్ జరిగింది 1985లో. ఫెస్టివల్ జరిగినప్పుడు హైదరాబాద్ ఆతిథ్యం, అంటే ఎన్టీ రామారావు గారు ఆతిథ్యం ఇచ్చారు. ఆ సందర్భంగా చేసినటువంటి ప్రసంగం, అంటే ఆయన అప్పుడు రాజ్ కపూర్ ఇటువంటి వాళ్ళు మహామహులు అందరూ వచ్చారు. ఇండియా నుంచి పెద్ద పెద్ద వాళ్ళు, అటు కలకట్టా ఫిలిం ఇండస్ట్రీ నుంచి, బాలీవుడ్ నుంచి, ఇటు కేరళ రాష్ట్రం నుంచి, తమిళనాడు రాష్ట్రం నుంచి, అంటే మీకు తెలుసు కదా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అంటే మీకు దేశ విదేశాల నుంచి వస్తాయి. ఆ సమయంలో కూడా ఆయన చేసినటువంటి ప్రసంగం, అంటే సినిమా రంగానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు. అట్లాగా కర్షక పరిషత్తును ఏర్పాటు చేసినప్పుడు ఆయన రైతుల గురించి ఏం మాట్లాడారు. ఇట్లాగా కొన్ని క్రీడలకు సంబంధించింది కూడా, క్రీడ అంటే జాతీయ క్రీడా దినోత్సవం అనేది ఉంది, ఆ సందర్భంగా ఆయన మాట్లాడింది ఏంటి. ఇట్లాగ ఈ ప్రసంగాలు కంపైలేషన్ అనమాట. కానీ మీకు ఏదైతే శాసనసభకు సంబంధించి 9 నెలలు పట్టింది. అవునండి. ఏది ఆ రికార్డ్స్ అనేవి దొరుకుతాయి వెంటనే, అవి ప్రాబ్లం లేదు. ఇవి చాలా కష్టం కదా, చాలా కష్టం. ఎక్కడెక్కడే తీసుకురావడం అంటే దీనికి ఎన్నాళ్ళు టైం పట్టింది? దీనికి ఆల్మోస్ట్ అంటే ప్యారలల్గా వర్క్ చేసి, ప్యారలల్ వర్క్లో అయితే దీనికి ఇంకా టైం పడుతుంది. దీనికి ఏంటంటే మేము అప్పుడు మాకు బాగా ఉపయోగపడింది, ఎన్టీ రామారావు గారి దగ్గర ఎడిషనల్ పిఎస్గా చేశారండి ఆయన, గోటేటి రామచంద్రరావు గారు. ఆయన మహాపండితుడు ఆయన. ఓకే. ఆయనతో మాకు పరిచయం ఉంది. నేను జనార్దన్ గారు ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన కాలం చేశారు. తర్వాత ఎన్టీ రామారావు గారికి పిఎస్, ఆయన యాక్చువల్లీ నరసాపురంలో ఆయన లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత ఆయన పిలిపించుకున్నారు. ఆయన తెలుగు, సంస్కృతం, ఆంగ్లం ఈ 3 భాషల్లో పండితుడు, మహాపండితుడు ఆయన. ఎన్టీ రామారావు గారికి చాలా ఆప్తుడు. ఆయన దగ్గర చాలా మెటీరియల్ ఉంది అని తెలిసి మేము వెళ్ళాం అనమాట ఆయన దగ్గరికి. వెళ్తే ఆయన కొంత ఇచ్చారు, కొన్ని ప్రసంగాలు ఆయన ఇచ్చారు. అట్లాగా నేను చాలా లైబ్రరీస్కి తిరిగాను. తర్వాత ఎన్టీ రామారావు గారి వీరాభిమానులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ లెటర్స్ రాసాం. మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు పంపించండి అంటే వాళ్ళు కొంతమంది కాంట్రిబ్యూట్ చేశారు. అట్లాగా ఇది మామూలు వర్క్ కాదండి. అంటే దీనికి ఒక కమిటీలాగా ఫామ్ అయ్యాం మేము. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీను ఫామ్ అయ్యి, జనార్దన్ గారు చైర్మన్, అందులో నేను సెక్రటరీగా ఉన్నాను. అట్లా నాతో పాటు కొంతమంది, కాటగడ్డ ప్రసాద్ గారు ఫిలిం ప్రొడ్యూసర్, ఆయన మద్రాసు బేస్లో ఆయన ఇంటర్వ్యూలు చేయించాడు. అట్లాగా ఒక్కొక్కళ్ళు కొంతమంది దీంట్లో తలా ఒక వర్క్ టేకప్ చేశారు. అట్లాగా ఈ చారిత్రక ప్రసంగాలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందండి. అంటే ఎన్టీ రామారావు గారు నిజమైనటువంటి అభిమానులు ఆయన ఏం చెప్పాడనేది తెలియాలండి. నేను ఒకటే అప్పీల్ చేశాను ఆయనకి, చంద్రబాబు గారికి ఆ స్టేజ్ మీద నుంచి నేను అప్పీల్ చేశాను, సార్ రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే అప్పటికి ఇంకా ఎలక్షన్ లేదు కదా, 23 ఏప్రిల్లో జరిగింది. వచ్చిన తర్వాత మీరు పార్టీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఇది ఒక పాఠ్యాంశంగా పెట్టండి. ఎందుకంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్త తెలుసుకోవాలి కదా, వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు, ఆయన భావజాలం ఏంటి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటి జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పాడో చెప్తారు, ఇందిరాగాంధీ ఏం చెప్పిందో చెప్తారు. అట్లాగా దీనికి ఒక హిస్టారికల్ రోల్ ప్లే చేసింది తెలుగుదేశం. ఆ తెలుగుదేశానికి ఆద్యులు ఎవరంటే ఎన్టీ రామారావు గారు. మరి ఎన్టీ రామారావు గారి భావజాలం ఏంటో తెలియాలి కదా. ఆయన ఏ విధంగా ఫీల్ అయ్యారు ఆ పర్టికులర్ సందర్భంలో, ఆయా వర్గాలను ఉద్దేశించి ఆయన ఏం ప్రసంగించారు, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పారు అనేది తెలియాలి.
కాబట్టి ఇది ఒక పాఠ్యాంశంగా పెట్టండి. ఇప్పుడు చాలామంది మన ఇటీవల భారతరత్న వచ్చిన తర్వాత కొంతమంది వాళ్ళ సంబంధించినటువంటి చరిత్ర ఏంటనేది వరల్డ్ వైడ్గా చూస్తున్నారు. ఉదాహరణకి మన కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇచ్చారు. కర్పూరి ఠాకూర్ ఎవరు, ఆయన ఏం చెప్పాడు అనేది చెప్తున్నారు. అట్లాగా ఇదేంటంటే ఎన్టీ రామారావు గారి గురించి చాలామందికి తెలిసినప్పటికీ కూడా ఇప్పటి జనరేషన్కి తెలియాలి. ఇది ఉద్దేశం అన్నమాట. మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన భావాలు ఎంత గొప్పవి, ఇది ప్రజలకు తెలియాలి అనేది. ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలియాలి, వచ్చే జనరేషన్కి. బయట వాళ్ళకి తెలియాలి, బట్ మోర్ ఇంపార్టెంట్లీ తెలుగుదేశం నేతలకు తెలియాలి. ఎందుకంటే ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు కాబట్టి. కరెక్ట్. అందుకని ఇది కూడా ఆ సభలోనే రిలీజ్ చేసాం అన్నమాట. అయితే ఇంకొక హైలైట్ ఉందండి దీంట్లో, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈనాడు వాళ్ళు అద్భుతంగా కవరేజ్ ఇచ్చారండి. ఒక పేజీ అంతా ఇచ్చేశారు. మరుసటి రోజు నేనే ఆశ్చర్యపోయాను అన్నమాట. దీన్ని చాలా అద్భుతంగా వాళ్ళు ఒక ఫుల్ పేజీ, అంటే న్యూస్ ఐటమ్ వేరు, ఇందులోని అంశాలని వాళ్ళు అక్కడక్కడ ఒక పేజీ నిండా వేశారన్నమాట. ఓకే, హైలైట్స్ ఈ చారిత్రక ప్రసంగాలు ఆయన ఏం చెప్పారు అని కోర్సు పెట్టి ఒక ఫుల్ పేజీ మొత్తం వేశారు. ఎందుకు జేపీ గారు కూడా మెచ్చుకున్నారు ఆ విషయంలో.